ఐదేళ్ల అరాచక పాలనలో ప్రతి అడుగు నిర్బంధించిన వేధింపులకు గురిచేసిన ధైర్యంగా ఎదుర్కొని పోరాడమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. 2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాల్వ శ్రీనివాసులతో పాటు టీడీపీ నాయకులు 22 మందిపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన రాయదుర్గం జూనియర్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయంగా టీడీపీ పార్టీ ఇద్దరు కౌన్సిల్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై కారణాలను తెలుసుకునేందుకు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లగా పోలీసులు అక్రమంగా అడ్డుకున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించినట్టు బలవంతంగా పోలీసులకు ఫిర్యాదు చేయించి తనతో పాటు 25 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. తనను నేరస్తుడిగా చిత్రీకరించేందుకు అడుగడుగున వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగితే పతనం తప్పదని, ఇందుకు జగన్ 11 స్థానాలకు పరిమితం కావడమే నిదర్శనమన్నారు. రెడ్డి అరాచక పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఎంత ఘోరంగా వేధించారో చెప్పడానికి ఒక ఉదాహరణ మా మీద 2020లో పెట్టిన ఒక అక్రమ కేసు. రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్యాయంగా మా వాళ్ళవి ఇద్దరివి నామినేషన్లు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు అని అడగడానికి మేము వెళ్ళాం. ఆ రోజు అప్పట్లో ఉన్న ధనుంజయ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మా మీద చేరెత్తి పట్టకపోయినాడు. అది వీడియో సాక్ష్యం ఉంది. మేము దాదాపు గంట, అర్ధగంట, 3/4 గంట సేపు తర్వాత సిఐ వచ్చి ఇక్కడ ఎవరు రారు, మీరు ఇక్కడ ఉంటే శాంతి భద్రతల సమస్య వస్తుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే మేము బయటకు వస్తా అంటే దాదాపు 80 మంది నుంచి 100 మంది వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం